హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో, ఈరోజైతే పాతకాలం నాటి స్టైల్‌లో రవ్వ లడ్డు మీకోసం చూపిస్తున్నానండి. ఎందుకంటే ఇందులో మనం బెల్లం యూజ్ చేసాము. సో, ఇలాంటి బెల్లం ఐటెమ్స్ మనం ఈజీగా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా 1, 2 అయితే తినేసేయొచ్చు కదండీ ఆలోచించకుండా. ఎందుకంటే వాళ్ళకి స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ అనేవి ఉంటాయి కదా! సో, అందుకని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా మనం ఇంట్లో హెల్తీగా ఇలా బెల్లంతోటి స్వీట్స్ అనేవి చేసి పెట్టొచ్చు. సో, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకున్నట్లయితే ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, ఫస్ట్ ఒక బాండీలో నెయ్యి వేసి జీడిపప్పు మనకి ఎన్ని కావాలో అన్నీ వేయించుకొని పక్కన తీసుకోవాలి. సో, జీడిపప్పు అవి ఎక్కువ ఉంటే బాగుంటాయి కదండీ తింటుంటే. సో, అందుకని కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇంకా తర్వాత అదే నెయ్యిలో 1/2 కేజీ బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. ఈ 1/2 కేజీ బొంబాయి రవ్వ నెమ్మదిగా స్లోగా మనం వేయించుకోవాలండి. అది ఎందుకంటే హైలో పెట్టేసేసి వేయించుకున్నాం అనుకోండి బ్లాక్ కలర్‌లో అయిపోతుంది, మాడిపోతుంది కదా! సో, అందుకని చాలా సన్న మంట పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. అవి కొంచెం లైట్‌గా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చిన తర్వాత మనం సో, ఇదంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. పెద్ద గిన్నెలో అయితే మనం అన్నీ వేయించేసుకొని పక్కన వేసుకోవడానికి బాగుండిద్ది. అందుకని మీరు తీసుకునేటప్పుడే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకేనా అండి? సో, ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో, ఇక్కడ చూసారా అండి ఆ కలర్‌లో అయితే రావాలన్నమాట రవ్వ అనేది. సో, నెక్స్ట్ అయితే ఇందులోకి పచ్చి కొబ్బరి తీసుకుంటున్నామండి. సో, 1/2 కేజీ బొంబాయి రవ్వకి ఒక పెద్ద సైజు మీడియం సైజ్ అండి కొబ్బరికాయ అయితే తీసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. సో, ఇక్కడ పచ్చి కొబ్బరి ఎందుకు తీసుకుంటున్నామంటే అవి వేయించినప్పుడు అది టేస్ట్ బాగుంటుందండి. ఎండు కొబ్బరి వేయించామనుకోండి అది ఇంకా డ్రై అయిపోయి తినేటప్పుడు టేస్ట్ ఉండదు. సో, ఇట్లా పచ్చి కొబ్బరి తీసుకొని వేయించామనుకోండి పొడి పొడిగా అది తినేటప్పుడు బాగుంటుంది. అండ్ అలానే ఈజీగా లడ్డూలు చుడడానికి కూడా బాగుండిద్ది. సో, ఇక్కడ ఖచ్చితంగా ఇది పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి. బ్రౌన్ అంటే మరీ కాదండి. లైట్ టర్న్ తిరుగుతుంది కదా కలరు. సో, అప్పుడైతే తీసేసి వేరే బొంబాయి రవ్వ వేసాం కదండీ అదే గిన్నెలో వేసేసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనం వేయించుకోవాలి. లేదంటే ఇది కూడా మాడిపోతుంది కదండీ. సో, అందుకని సిమ్‌లో పెట్టుకొని ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలండి. సో, ఇక్కడ మనం వచ్చేసేసి బెల్లం యూజ్ చేస్తున్నామండి. సో, 1/2 కేజీ బొంబాయి రవ్వకి 1/2 కేజీ లెక్క 1/2 కేజీ బొంబాయి రవ్వకి 1/2 కేజీ బెల్లం లెక్క వేసుకోవాలండి. నార్మల్‌గా ఇది స్వీట్ ఎక్కువ తిన్నట్లయితే కొంతమంది కొంచెం స్వీట్ తక్కువ తింటారు కదండీ. సో, అప్పుడు 1/2 కేజీ బొంబాయి రవ్వకి పావు కేజీ బెల్లం వేసి పావులో సగం బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. ఓకేనా అండి? సో, ఈ లెక్క కూడా మనకి టేస్టీగా ఉంటుందండి మనం చేసుకునే రవ్వ లడ్డు అనేది. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మేము 1/2 కేజీ బొంబాయి రవ్వకి ఒక చిన్న కప్పులో హాఫ్ కప్ అనేది మనం నువ్వులు తీసుకున్నామండి. సో, ఈ నువ్వులు కూడా కొబ్బరి వేయించిన తర్వాత అదే బాండీలో మంట ఆపేసేసి వేయించేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి చాలా త్వరగా వేగిపోతాయి కదండీ. అందుకని ఫ్లేమ్ ఆపేసేసి కాలిన బాండీలోనే వేసించేసుకుంటే సరిపోతుందండి. ఆ వేడికి మనకి ఇవి వేగిపోతాయి. సో, ఇవి కూడా కొబ్బరి దాంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. తర్వాత బెల్లం అండి. సో, మనం చెప్పాను కదండీ ఎక్కువ తినే వాళ్ళైతే హాఫ్‌కి హాఫ్ తీసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే కొంచెం బెల్లం పావు తీసుకొని పావులో సగం తీసుకుంటే మనకి ఆ టేస్ట్ సరిపోతుందండి. ఓకేనా అండి? సో, ఇవైతే వేగిపోయినాయి. సో, వేగిపోయినాయి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. సో, ఈలోపు బెల్లం మనం చెప్పిన మెజర్మెంట్స్‌లో తీసుకొని చిన్న ముక్కలుగా కొట్టేసేసి కొన్ని నీళ్ళు పోసుకొని కరగబెట్టుకోవాలండి. మనం చిన్నగా కొట్టుకోవడం వల్ల ఏందంటే త్వరగా కరిగిపోతుంది కదా అందుకనండి. సో, ఇలాగా మనం మెల్ట్ చేసుకోవాలి. సో, ఇది కొంచెం నీళ్ళగా వస్తుంది కదండీ. కొంచెం దగ్గర అయ్యేంత వరకు మనం కాగబెట్టుకోవాలి. సో, ఈ స్టైల్‌లో ఒకసారి రవ్వ లడ్డు చేసుకొని మాత్రం తినండి. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుందండి. జ్యూసీగా ఉంటుంది. స్వీట్‌కి స్వీట్ బాగుంటుంది అండి అసలు. అంటే షుగర్‌ని అవాయిడ్ చేసి మనం బెల్లంతో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కదండీ. ఐరన్ ఉంటుంది. అండ్ అలానే కాల్షియం కూడా మనకి దీని నుంచి ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. కాల్షియం, ఐరన్. ఓకేనా అండి? సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అది దగ్గర పడింది కదండీ. సో, దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో మనకి చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. గడ్డి అలాంటివి ఉంటాయి కదండీ చెరుకుయి. అందుకని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి.
ఇదిగోండి చూస్తున్నారు కదా. సో స్ట్రైనర్తో మనం ఆ రవ్వ మిశ్రమంలో మనం ఇది కలిపేసుకొని ఒకసారి పట్టిందా లేదా అనేది, సరిపోయిందా లేదా అనేది కొంచెం ముందు వేసుకొని చూడండి. ఎందుకంటే మరీ ఎక్కువ జావ జావగా అవ్వకూడదు అనమాట. ఓకేనా అండి. ముందు కొంచెం సగం వేసుకొని ఆ తర్వాత మిగిలిన బెల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం మనం ఒక 2 స్పూన్స్ లేదంటే 1 స్పూన్ షుగర్లో యాలకులు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అండ్ అలానే ముందుగా వేయించుకున్న జీడిపప్పు మనం వేసేసి ఇంకా తర్వాత లడ్డు వస్తుందో లేదో చూసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలిపేసేసుకొని లడ్డు అనేది ఒకసారి చుట్టుకొని చూసుకొని సరిపోకపోతే కనుక మిగిలిన బెల్లం కూడా దాంట్లో స్ట్రెయిన్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ లడ్డు చుట్టడం చాలా ఈజీ అండి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చుట్టేస్తారండి. కాకపోతే కొంచెం వేడిగా అనిపిస్తుంది వాళ్ళకి. సో మనకైతే చాలా ఈజీగా చుట్టేయచ్చు. ఎంత ఎక్కువ పిండి అయినా సరే మనం ఈజీగా లడ్డూలు చుట్టేయచ్చు. చూడండి చాలా బాగా వస్తుందండి ఇవైతే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలానే మీ బంధువులకి, ఫ్రెండ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి. అండ్ అలానే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా అండి. చెప్పిన పక్కా కొలతల్లో చేయండి. చాలా ఈజీగా వస్తుంది రవ్వ లడ్డు. ఈవెన్ వంట చేయని వాళ్ళు, అంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేటువంటి రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి. అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా అండి. ప్లీజ్ అండి.